ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే కనుక ఎంఐఎంతో దూరంగా ఉన్నామని కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎంఐఎం మీద ఒక చర్య తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? తీసుకుంటుందని ఆశపడదాం. మీరు ఇందాక అదే మాట అన్నారు, కానీ ఎక్కడా కూడా కనిపించట్లా. మనిషి ఆశాజీవి. ఇలా ఉద్యోగం చేస్తే రేపు జీతం వస్తే నా భార్య పిల్లలు కడుపు నిండుతుందనే కిషోర్ సార్ ఇటు ఉద్యోగం చేస్తుండని నేను అనుకుంటా. సో ఆశాజీవిని నేను, ఆశ ప్రకారం జరుగుతుందని కోరుకుంటా. జరిగినప్పుడు ఏం చేయాలో ప్రజలు తీర్పిస్తారు. ఎంఐఎం తగ్గకపోతే కార్యాచరణ ఏమైనా ఉంటుందా? మీ వాళ్ళు తగ్గేదేంది సార్? వాళ్ళు తగ్గేదేంది? 2 జేసీబీలు 3 ఇటాచీలు పోతే అయిపోయేదానికి ఇంకా దానికి తగ్గేదేముంది? కాలేజీ కాబట్టి వారం రోజులు 10 రోజుల్లో సెలవు ఉన్నప్పుడు తీసుకుపోయి కొట్టేస్తే అయిపోతుంది. ఏముంటుంది అందులో? ఇంకంతే. అక్కడికి ఎంఐఎంతో నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, నాకు ఎంఐఎం పార్టీకి సంబంధం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏం దోస్తానందో నాకు తెలియదు. ఎందుకంటే ఎక్కువ నేను వాళ్ళ గురించి మాట్లాడేది ఏముంటుంది? అంటే ఒకటి, ఈ రకంగా ఒక్కొక్కళ్ళ మీద దొమ్మి చేసుకుంటూ వెళ్తారా? అధికారుల మీద చర్యలు తీసుకుంటారా? ఏం దొమ్మి తీసుకోరా? ఏం దొమ్మి తీసుకోమని చెప్తున్నాం కదా. ఉత్తరప్రదేశ్లో ఈ రకమైన పాలనే కొనసాగించారు. ఆ రోజు దొమ్మి కాదు అది. ప్రజలు రెండోసారి మ్యాండేట్ బుల్డోజర్ పాలన అక్కడ జరిగింది. అదే బుల్డోజర్ పాలనని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పి మేము వచ్చిన తర్వాత తప్పకుండా అదే ఇంప్లిమెంట్ చేస్తాం. దుర్మార్గుల మీద, అక్రమార్కుల మీద, చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన వాళ్ళ మీద, చెరువులు కుంటలు కాదన్న వాళ్ళ మీద, మమ్మల్ని కాదన్న వాళ్ళ మీద ఎక్కడ లేదు. ఇంత అన్యాయంగా మాట్లాడుతుంది. మమ్మల్ని కాదన్న వాళ్ళ మీద అయితే ఇన్ని టీవీలు ఉండేవి, ఇన్ని ఛానళ్ళు ఉండేవి, ఇంత చర్చ ఉండదు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండరు మమ్మల్ని కాదన్న వాళ్ళు. లేరా ఈ దేశంలో 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మమ్మల్ని కాదన్న వాళ్ళు. మేమేమంటున్నాం? వాళ్ళని ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి పరిపాలించండి అంటున్నాం. ప్రజలు వద్దనుకున్న రోజు వాళ్ళైనా మేమైనా దిగాల్సిందే కదా, ఎవరైనా అంతే కదా. మేము ప్రజాస్వామికవాదులం. కాకపోతే అంత్యోదయ మా కాన్సెప్ట్, గరీబోడు సల్లంగా ఉండాలనేది మా కోరిక. దానికోసమే పనిచేస్తాం. సో ఈ బుల్డోజర్లను అయితే మీరు సమర్థిస్తారు? తప్పు చేసినా ఎక్కడైనా చర్య తీసుకోవాల్సిందే. దానికి బుల్డోజర్ వాడతారా, జేసీబీ వాడతారా, 5 మీటర్ల తాడు వాడతారా నాకు సంబంధం లేదు. కానీ మూలాల్లోకి వెళ్లకుండా ఇప్పుడు జరుగుతున్నది మీరు నిజమని చెప్పి మీరు కరెక్ట్ అని చెప్పి మాట్లాడడం అనేది కొంచెం బాధగా ఉంటుంది. 2252 చెరువులు ఏడమైనాయని అడుగుతున్నా. అధికారులు ఏమయ్యారని మేము అడుగుతున్నాం. రిమాండ్ చేయరు, అధికారుల మీద తీసుకోవట్లేదని అడుగుతున్నారు. రిమాండ్ చేయరు అంటున్నా. 6 మీద చర్య తీసుకురు కదా, 6 కాదు 60 మంది మీద తీసుకురు అంటున్నా. రిమాండ్ చేయరు అంటున్నా. నాకేం బాధ అందులో? తప్పు చేసిన అధికారిని శిక్షించకుండా ఎందుకు వదిలేస్తుర్రు అంటున్నా. వదిలేయకండి అంటున్నా. కావాలంటే మీకు ఏమైనా సలహా కావాలంటే చెప్తా వకీలుగా అని చెప్తున్నా. ఇంకేం కావాలి మీకు? అధికారులను కాపాడమని నేను ఎందుకు చెప్తా? లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ని, అది చెరువు జాగా కాదని సర్టిఫికేట్ ఇచ్చిన ఇరిగేషన్ డిఈని, దాంట్లో కడుతుంటే చూస్తూ ఊరుకున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని, ఎవడైనా తెలిసి తెలియక లోన్ ఇస్తే బ్యాంక్ మేనేజర్ కూడా రిమాండ్ చేయమని చెప్తుంది. ఇంకేనీ చెరువులు చుట్టే పారిశ్రామిక కారిడార్లు వచ్చినాయి, చెరువులు చుట్టే పెద్ద పెద్ద భవంతులు వచ్చినాయి. వీటన్నిటిని కూలగొట్టాల్సిన పరిస్థితి ఈ రోజున నిజంగా హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ ఆ రకంగా చేయగలదా? తెలంగాణ గవర్నమెంట్ అంత సాహసమైన పనికి పూనుకోగలదా అని? అంటే 2020 డిసెంబర్లో భాగ్యనగరంలో వచ్చిన వరదలు మళ్ళీ రావాలని మీరు కోరుకుంటున్నారు. అలా అని కాదు కదా. ఇప్పుడు విజయవాడలో మునిగిపోతున్నట్టు కాలనీలు భవిష్యత్తులో హైదరాబాద్లో మునిగిపోవాలని మీరు కోరుకుంటుర్రా? వయనాడు కొట్టుకపోయినట్టు ఈ పేదోళ్ళందరూ అలా వరద నీళ్ళలో కొట్టుకుపోవాలని మీరు కోరుకుంటుర్రా? నేనైతే కోరుకుంటలేను. మా భాగ్యనగరం విరాజిల్లాలని, విశ్వనగరంగా మానాలని, విశ్వనగరంగా ఎదగాలని, 4th సిటీగా డెవలప్ కావాలని కోరుకుంటా ఉన్నా. దాంట్లో నాకున్న ఎన్నాళ్ళ పాటు ఈ రకమైన విధ్వంసం జరుగుతుందని అనుకోవాలి? మీరు ప్రకృతిని విధ్వంసం చేసిన 20 ఏళ్ళ నుంచి మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఆ రోజు మీడియా ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు నన్ను ఎందుకు కార్నర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంది దీంట్లో? ఎవరైనా టీవీ ఛానల్ వాళ్ళు కట్టుకుంటే కూడా ముందుగా వాళ్ళది గులగొట్టాలని కోరుతున్నాను నేను. ఎవరైనా జర్నలిస్టులు కూడా ఎక్కడైనా చికెన్ జాగాలు కబ్జా చేస్తే వాళ్ళని కూడా గులగొట్టురని అడుగుతున్నా. ఇంకేం కావాలి మీకు? జర్నలిస్టులు కూడా 3 బెడ్రూమ్ ఇల్లు కట్టిమని అడుగుతాడు. ద సేమ్ టైం ఎవరు కట్టివ్వట్లేదు కదా, కట్టిమని అడుగుతాం. ఎవరు కట్టియకపోతే మేము కట్టిస్తాం వచ్చినాక.